అంగన్వాడీల సమ్మెకు సిబెలగల్ మండల ఏపీడబ్ల్యూజేఎఫ్ కమిటీ మద్దతు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు బండారు బడసావు, సెక్రటరీ గిడ్డయ్య, ట్రెజరర్ నరసింహులు, కమిటీ సభ్యులు అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపారు. అలాగే కమిటీ సభ్యులు శేషావళి గారు, అలాగే మధు గారు, అదేవిధంగా గూడూరు టౌన్ అధ్యక్షులు మహబూబ్ బాషా గారు ఖచ్చితంగా వారు ఆల్రెడీ ఎందుకంటే ప్రతిరోజు మన న్యూస్ని ఖచ్చితంగా మనం పెంచకపోయినా వాళ్ళు వచ్చి మన కోసం ఎదురు చూస్తూ న్యూస్లు తీసుకుంటున్నారు. అన్నం భాష అన్న ఉన్నారు, ఇక్కడ శిక్ష ఉన్నారు, ఇద్దరు ప్రతిరోజు మన న్యూస్ని కవర్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వారికి మరొకసారి మన యూనియన్ తరఫున ధన్యవాదాలు. ముందుగా మన సమ్మెను ఉద్దేశించి తాలూకా అధ్యక్షులు వెంకట గారు మాట్లాడతారు. అందరికీ ధన్యవాదములమ్మా. బాగున్నారు కదంతా? ఏం బాగున్నామంటారు? 33 రోజులకు గాను అప్పటికే సాలితాలతో ఉన్న వాళ్ళం పెరిగాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో జీతాలు పెంచాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. కానీ ఆ స్థితిలో ప్రభుత్వం మనల్ని చూడడం లేదని బాధాకరము. దాని విషయంలో మన ప్రజాశక్తి, ఏపీడబ్ల్యూజేఎఫ్, మిగతా మీడియా సభ్యులు, మీడియా సంఘాలు అన్నీ కృషి చేస్తున్నాయి. ఆ విషయంలో మీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాయి. సామాన్య ప్రజలకు, సామాన్య సంఘాలకు, సామాన్య ఉద్యోగులకు, చిరుద్యోగులకు అండదండగా ఉండడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాము. ఈ విషయంలో మీరు ఏ సందేహాలు అవసరం లేదు. ఒక విషయం చెప్తున్నాను, 100 పావురాల్లో ఒక కాకి వచ్చి తిరుగులాడినంత మాత్రాన ఆ కాకి పావురం కాలేదు. దాన్ని దృష్టి పెట్టుకోండి. ఎవరో వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళు మనలాగే కావాలని అనుకుంటున్నారు అనే ఆశ ఉన్నప్పుడు వాళ్ళ అలాంటి ఆశల్ని స్వీకరించాలి. వాళ్ళకి అలాంటి స్వీకరించే యోగ్యం లేనప్పుడు అది ఎప్పటికీ కాకిగానే ఉంటుంది. దాన్ని గమనంలో ఉంచుకోండి దయచేసి. ఎవరో ఉన్నారని చెప్పి ఇట్లాంటి డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి మన ఐక్యతను మాత్రము డిస్టర్బ్ చేసుకోకూడదు. ఈ విషయంలో మనమంతా మన సమస్యల కోసం ఐక్యంగా ఎప్పుడైతే పోరాడతామో ప్రతి సమస్యను, ప్రతి హక్కును మనం సాధించుకుంటామనేది గమనంలో ఉంచుకోవాలి. దయచేసి మీరంతా ఐక్యంగా 33 రోజులు పోరాడుతున్నందుకు మేము చాలా గర్విస్తున్నాము. ఈ విషయం తెలిసి మేము మద్దతు ఇవ్వాలని మా టీం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. వెంకట గారికి ధన్యవాదాలు. ఇప్పుడు బెలగల్ మండల అధ్యక్షులు బడసా గారు మాట్లాడతారు. మరి బెలగల్ మండల కార్యదర్శి గిడ్డయ్య గారు మాట్లాడతారు. ముందుగా మీ అందరికీ నమస్కారములు. 33 రోజుల నుంచి కూడా అనుపెరగని పోరాటంతో ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మీ యొక్క ఏదైతే ప్రభుత్వానికి డిమాండ్ చేశారో అవి న్యాయబద్ధమైనవి, అవి ఆమోదయోగమైనవే. మీరేమి ప్రభుత్వానికి ఏదో గుంతమ్మ కోరికలో లేకుంటే ఏదో రకమైన పెనుభారాలను మీరేమి మీ డిమాండ్స్ ఇవ్వలేదు. న్యాయబద్ధమైన మాకు ఉద్యోగానికి ఒక భద్రత కల్పించండి అడుగుతున్నారు. ఇది సామాన్యమైన వ్యక్తులు కూడా ఒక భద్రత కోరుకునే హక్కే మనకుంది. అదే మీరు ఈరోజు మీ వంతుగా మీరు ఏదైతే ఏ డిపార్ట్మెంట్ అయితే వర్క్ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్లో వెట్టి చాకరీ చేస్తూ ఉంటున్నాము. కాబట్టి ప్రభుత్వమా ఇప్పటికైనా మేలుకొని మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పించండి, మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించండి అని మీ యొక్క డిమాండ్స్ని, న్యాయమైన డిమాండ్స్ను మీరు అడుగుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వం ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత ఇది ఉంది. ఇది ఖచ్చితమైన చేయవలసిన డిమాండే. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వము మరి ఎందుకు చిన్న చూపు చూస్తుందో, ఈ యొక్క డిమాండ్స్ని ఎందుకు ఒప్పుకోవట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. కానీ సరే, ఏది ఏమైనప్పటికీ మీ వద్దుగా న్యాయంగా అంటే శాంతియుతంగా మీరు ఇప్పటికి కూడా పోరాడుతూ ఉన్నారు. కాబట్టి మీ యొక్క
ఈ పోరాటాన్ని కూడా మీ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సాధించే వరకు మీలో ఏ కలతలున్నా, మీకు ఏ ఇబ్బందులు వచ్చినా మీకు సపోర్టుగా మీ యొక్క గొంతుకను వినిపిస్తున్న సిఐటియు ఇది చాలా యొక్క భారమైనది. కానీ ఆయన మీ వంతుగా ఆయన కుటుంబం కోసమో లేకుంటే సిఐటియు యొక్క సంస్థ కోసమో కాదు, కానీ ఇక్కడున్న మీ యొక్క ఎంప్లాయీస్ అందరి గురించి కూడా ఈరోజు మీ గొంతుగా మీ యొక్క బాధ్యతని, మీ యొక్క సమస్యల్ని ఆయన మరి ప్రభుత్వానికి అధికారులకు వినిపిస్తూ వెళ్తూ ఉంటున్నాడు. ముందుగా నేను మోహన్ గారు కూడా ఈ విధంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 33వ రోజు మేము ఇన్ని రోజులు అయింది పాపం వీళ్ళకు మనవంతుగా మనము మద్దతు తెలపాలని చెప్పేసి వెలగల్లు అండ్ తాలూకా కొడుము నియోజకవర్గ అధ్యక్షుడు మన వెంకటన్న గారిని మనము కలిసి మాట్లాడినప్పుడు ఈరోజు మన వంతుగా మనము మద్దతు ప్రకటిస్తామని, ఈరోజు మేమంతా రిపోర్టర్లుగా విలేకరులుగా అంటే మీ సమస్యను కూడా ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేసే వ్యక్తులు మేము కాబట్టి మేము కూడా ఒక ప్రజల సర్వెంట్గా ఉండి మేము మీ యొక్క సమస్యను మళ్ళొకసారి పత్రిక రూపంలో ఒక ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో మేము తీసుకెళ్ళడానికి మేము ఈరోజు మద్దతు తెలుపుతూ వచ్చినాము. కాబట్టి మేము మండల అధ్యక్షులు గారు తర్వాత వచ్చేసి మేమంతా కమిటీగా వచ్చి ఈరోజు మీకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉంటున్నాము. మీరు ఎక్కడ కూడా అధైర్యపడద్దండి, ఎక్కడ కూడా